హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రయల్స్ విత్ ఎంటీ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎలక్ట్రిక్ కార్కి ఇంట్లో ఛార్జింగ్ చేయడం బెటరా లేదా బయట ఛార్జింగ్ చేయడం బెటరా అని? ఈరోజు ఈ వీడియోలో మనము టైం, కాస్ట్ అండ్ కన్వీనియన్స్ అన్ని కంపేర్ చేసి చూద్దాము. హోమ్ వర్సెస్ ఛార్జింగ్ స్టేషన్. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీ ఎలక్ట్రిక్ కార్కి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మనము ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నది టెస్లా కార్. సో అందుకే నేను టెస్లా ఛార్జింగ్ స్టేషన్ వరకు మ్యాప్స్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇంటి నుంచి ఛార్జింగ్ స్టేషన్ వరకు 14 మైల్స్ ఉంది డిస్టెన్స్. మీరు పైన చూస్తే బ్యాటరీ అనేది ప్రీ కండిషనింగ్ అవుతుంది. ప్రీ కండిషనింగ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్. ఎందుకంటే ప్రీ కండిషనింగ్ ద్వారా బ్యాటరీ అనేది ఆప్టిమల్ టెంపరేచర్కి వస్తుంది. సో దానివల్ల ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా ఎక్కుతుంది, బ్యాటరీ హెల్త్ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఛార్జింగ్ స్టేషన్ దగ్గర స్టాల్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయా లేదా అన్నీ ఆక్యుపై అయ్యాయా అని. ఇక్కడ చూడండి, అక్కడ 8 స్టాల్స్ ఉన్నాయి, దాంట్లో 3 ఫ్రీగా ఉన్నాయి ఇప్పుడు. మళ్ళీ అక్కడ ఛార్జింగ్ స్పీడ్ అనేది 150 కిలోవాట్స్. కానీ ఇంకా కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్లో 250 కిలోవాట్స్ అండ్ 325 కిలోవాట్స్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి. అంటే కిలోవాట్స్ ఎంత ఎక్కువ ఉంటే ఛార్జింగ్ అనేది కూడా అంత ఫాస్ట్గా అవుతుంది. ఇంకా మనము ఏ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు అండ్ ప్రజెంట్ ఇప్పుడు పర్ కిలోవాట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అన్ని చూడొచ్చు ఇక్కడ మనము. మీరు ఇప్పుడు చూస్తే 0.39 సెంట్స్ పడుతుంది పర్ కిలోవాట్కి. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, 4 AM to 9 AM మధ్యలో పర్ కిలోవాట్కి మనకి 0.21 సెంట్సే పడుతుంది. 9 AM to 8 PM మధ్యలో 0.39 సెంట్స్ పడుతుంది. 8 PM to 12 AM మధ్యలో 0.28 సెంట్స్ పడుతుంది. 12 AM to 4 AM మధ్యలో 0.21 సెంట్స్ పడుతుంది. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు 9 AM to 8 PM అనేవి పీక్ అవర్స్ ఇక్కడ. సో అందుకు ఆ టైంలో మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తారు మనకి పర్ కిలోవాట్ మీద. సో నైట్ అనేది ఎక్కువ మంది ఎలక్ట్రిసిటీ యూజ్ చేయరు కదా, సో అందుకు మనకి అప్పుడు పీక్ అవర్స్ కాదు. సో ఆ టైంలో మనకి సెన్స్ అనేవి చాలా తక్కువ పడుతుంది పర్ కిలోవాట్ మీద. ఇప్పుడు మనం ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇప్పుడు నేను వేరే టెస్లా ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చాను. ఇవి ఫ్యూ డేస్ బ్యాక్ ఇన్స్టాల్ చేశారు. వీటి ఛార్జింగ్ స్పీడ్ 325 కిలోవాట్స్ పర్ అవర్, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అన్నమాట. మనకు సెన్స్లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు ఛార్జ్ చేసేది 125 అయినా 150 అయినా 325 అయినా 250 అయినా మనకి సేమ్ సెన్సే ఛార్జ్ చేస్తారు. నేను ఇందాక చూపించినట్టు పీక్ అండ్ నాన్ పీక్ అవర్స్లో. ఇక్కడ చూడండి, మనం ఛార్జ్ ఎటు సైడ్ నుంచి చేసుకోవాలనేది కూడా నీట్గా డిస్ప్లే చేశారు. అంటే మనం ఈ సైడ్ పార్కింగ్ చేస్తే ఈ స్టాల్స్ నుంచి మనం ఛార్జ్ చేసుకోవాలి అని అంత నీట్గా డిస్ప్లే చేశారు. కొత్త స్టాల్స్లో కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. అక్కడ వైట్ బటన్ని ప్రెస్ చేసి మనం బయటికి తీయాలి. వైట్ బటన్ అనేది మాత్రం మ్యాండేటరీ. మనం స్టాల్ నుంచి తీస్తున్నప్పుడు, ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, ఛార్జింగ్ తీస్తున్నప్పుడు, మళ్ళీ స్టాల్కి పెడుతున్నప్పుడు మనం ఆ వైట్ బటన్ అనేది ప్రెస్ చేసే ఉండాలి. ఛార్జింగ్ పోర్ట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మనం వైట్ బటన్ పట్టుకొని ఛార్జింగ్ సాకెట్లో ఛార్జర్ పెట్టాలి. ఎప్పుడైతే పక్కన బ్లూ లైట్ గ్రీన్ కలర్లో మారుతుందో అప్పుడు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. సో ఇప్పుడు ప్రైస్ ఎంత, టైం ఎంత పడుతుంది అనేది చూపిస్తాను రండి. టెస్లా లేదా ఏ ఎలక్ట్రిక్ కార్ అయినా డైలీ యూసేజ్ కోసం 80% వరకు ఛార్జ్ చేయమని రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే బ్యాటరీని 100% వరకు ఛార్జ్ చేస్తే ఎక్కువ స్ట్రెస్ అయ్యి హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. దానివల్ల లాంగ్ రన్లో బ్యాటరీ హెల్త్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే 80% వరకు ఛార్జ్ చేస్తే బ్యాటరీ అనేది హెల్త్గా ఉంటుంది, డైలీ డ్రైవింగ్కి కూడా బాగుంటుంది. ఇంకా లాంగ్ ట్రిప్స్ లేదా హైవే ట్రావెల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే 100% ఛార్జ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి ప్రైస్ అనేది 0.36 సెంట్స్ పడుతుంది పర్ కిలోవాట్కి. సెషన్ కాస్ట్ అనేది వ్యారీ అవుతుంది. ఇప్పటి వరకు $1.65 అయిందని చూపిస్తుంది. సో ఇది మళ్ళీ పెరగవచ్చు ఎందుకంటే మనం ఛార్జింగ్ చేస్తున్నాం కాబట్టి. సో కంజెషన్ ఫీ అంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ లిమిట్ అనేది 80% పెట్టుకున్నాం. సో మనం 80% కన్నా ఎక్కువ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి పర్ కిలోవాట్ 0.50 సెంట్స్ పడుతుంది. సో ఇంకా 14 సెంట్స్ ఎక్కువ అనమాట. ఛార్జింగ్ లిమిట్స్ అనేవి ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 25% ఉంది. 25% మీద కూడా నొక్కితే మనకి మైల్స్ లాగా కూడా చూపిస్తుంది. ఒకవేళ మనకి మైల్స్ వద్దు అనుకుంటే పర్సంటేజ్లో కూడా మార్చుకోవచ్చు.
సో మనము ఛార్జింగ్ లిమిట్ అనేది 80%కి పెట్టుకున్నాం కదా. సో మనకి 25 మినిట్స్ పడుతుంది 80%కి రీచ్ అవ్వడానికి. అలాగే ఇప్పుడు ఎన్ని కిలోవాట్ ఎక్కుతుంది? సో ఇప్పుడైతే ఈ ఛార్జర్‌కి 325 కిలోవాట్స్ వరకు సపోర్ట్ ఉంది. బట్ ఇప్పుడు మనకి 179 కిలోవాట్స్, 175 కిలోవాట్స్ అలా తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే మనము ఇక్కడ ఛార్జింగ్ పర్సెంట్ 18% ఉన్నప్పుడు వచ్చాము. సో ఇప్పుడు 10% బిలో ఛార్జింగ్ ఉన్నప్పుడు మనం వస్తే కాన్స్టెంట్‌గా 40-50% వరకు అబోవ్ 200 కిలోవాట్స్ వరకు ఎక్కుతుంది. సో బట్ మనము ఎక్కువ పర్సెంట్‌తో వచ్చాం కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది ఇప్పుడు. అండ్ ఈ ఛార్జింగ్ స్పీడ్‌తో ఎంత ఎక్కుతుంది? 620 మైల్స్ పర్ అవర్. అండ్ ఎంత స్పీడ్ ఎక్కుతుంది ఇప్పుడు? 8 కిలోవాట్స్ పర్ అవర్. అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సెషన్ కాస్ట్ అనేది వ్యారీ అవుతుందని చెప్పాను కదా. చూడండి ముందు $1 ఉండే ఇప్పుడు $4కి వచ్చింది. సో మనం ఛార్జింగ్ పెరిగే కొద్దీ ఇది కూడా పెరుగుతుంటుంది. టిల్ 80% రీచ్ అయ్యేంత వరకు ఛార్జింగ్. సో ఇక్కడ ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకున్నాము? ఈస్ట్ టైలర్ స్ట్రీట్. ఇవన్నీ చూపిస్తుంది. సో అలాగే సెషన్ గురించి స్టార్ట్ టైము, డ్యూరేషన్, ఎంత టైం నుంచి పెట్టుకున్నాము, సో ఎనర్జీ ఎంత ఎక్కుతుంది ఏంటి అని ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో టెస్లా యాప్ అనేది ఇలా ఉంటుంది. యాప్లో కూడా మనకి మొత్తం చూపిస్తుంది ఎంత ఛార్జ్ లిమిట్ అనేది, ఎంత అమౌంట్ అయ్యింది ఇంతవరకు, ఇంకా ఎంత టైం ఉంది ఎక్కడానికి ఛార్జింగ్ అనేది మొత్తము. పైన 3 బటన్స్ నొక్కితే మనం ఈ పేజ్కి వస్తాము. చూడండి ఛార్జింగ్. సో ఇప్పుడు మనం ఆ ఛార్జింగ్ని క్లిక్ చేస్తే మనము పేమెంట్ యాడ్ చేసుకోవచ్చు. అలానే హిస్టరీ. సో ఇంతవరకు ఎంత ఛార్జింగ్ మనం యూజ్ చేసాం, సో ఎక్కడెక్కడ పెట్టుకున్నాము, ఎంత అమౌంట్ అయ్యింది, సో మొత్తం హిస్టరీలో ఉంటుంది. మేనేజ్ పేమెంట్లో మనము కార్డ్స్, ఇంటి డీటెయిల్స్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. సో అమౌంట్ అనేది మనం ఎంతసేపు పెట్టుకున్నాము, ఇప్పుడు నేను తీసేసిన ఇప్పటి వరకు ఎంత ఛార్జింగ్ అయిందో దానికి మాత్రమే అమౌంట్ క్యాల్కులేట్ చేసుకుంటుంది. సో ఇలాగే సో మనం ఎంత యూజ్ చేసాము ఛార్జింగ్, ఎంత అమౌంట్ అయ్యింది, అవన్నీ ఇదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దాన్ని బట్టి అమౌంట్ అనేది కట్ చేసుకుంటుంది మన కార్డ్స్ నుంచి. సో మనం ఛార్జింగ్ తీసేటప్పుడు కూడా బటన్ ప్రెస్ చేసి బయటికి తీయాలి. సో చూడండి ఇక్కడ మనకి లెంత్ అనేది కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఛార్జర్ది. సో ప్రీవియస్ వాటిలో లెంత్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కొత్త వాటిలో లెంత్ చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఇప్పుడు కొత్తగా లెవెల్ 4 ఛార్జర్స్కి ఈ సాకెట్ కూడా ఇస్తున్నారు. ఇది కొత్తగా లాంచ్ చేశారు. ప్రజెంట్ ఇండియాలో లాంచ్ అయిన టెస్లా కార్లకి ఈ సాకెటే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా టెస్లాలకు మాత్రము ఇందాక చూపించిన రెగ్యులర్ సాకెట్ ఉంటుంది. బట్ మిగతా ఎలక్ట్రిక్ కార్స్కి సూపర్ ఛార్జింగ్ చేయాలంటే ఇవే వస్తున్నాయి. అందుకోసమే ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ 4 సూపర్ ఛార్జర్స్ అన్నిటికీ ఈ అడాప్టర్ని ఇస్తున్నారు. సో నిన్న టెస్లా ఛార్జింగ్ దగ్గర చూపించాను కదా. సో మీకు మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. సో ఈరోజు ఇంట్లో ఎలా ఛార్జింగ్ చేస్తామో చూపిస్తాను రండి. సో ఇప్పుడు మనం ఇంట్లో ఛార్జింగ్ చేయాలంటే సాకెట్ అనేది సపరేట్ సాకెట్ అనమాట. ఇది ఎందుకు స్పెషల్ అంటే మన రెగ్యులర్ సాకెట్తో అవర్కి 1% మాత్రమే ఎక్కుతుంది ఛార్జింగ్. బట్ ఈ సాకెట్తో మనకి 8-10% ఎక్కుతుంది పర్ అవర్కి. బట్ ఈ సాకెట్ వచ్చేసి నీమా 1450 అవుట్లెట్. ఇంటికి రాగానే ఛార్జింగ్ కేబుల్ అనేది కార్ వెనకాలనే పెట్టుకుంటాము. సో ఇది సేమ్ ఒక ఫోన్ ఛార్జర్ లాగానే ఉంటుంది. సో ఇదే మన ఛార్జింగ్ కేబుల్. సో చూడండి ఇది కూడా సేమ్ మనం బయట ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఉన్న ఛార్జర్ లాగానే ఉంటుంది. సో బటన్, వైట్ బటన్. సో మనం సాకెట్లో మనం పెట్టాక సో మనం వైట్ బటన్తోనే అది ఓపెన్ చేయడం మొత్తం సేమ్ మనము ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఎలా చేస్తామో అలానే సేమ్. ఇదే మన సాకెట్. సో దీన్ని ఇప్పుడు ఈ సాకెట్లో పెట్టేసి ఛార్జింగ్కి కనెక్ట్ చేయాలి. అక్కడ మనకి గ్రీన్ లైట్ అనేది వస్తే పర్ఫెక్ట్గా మనకి ఛార్జింగ్ అనేది వస్తున్నట్టు. సో చూడండి ఇక్కడ కేబుల్ కూడా చాలా పొడవుగా వస్తుంది. సో ఇప్పుడు మనం సాకెట్కి కనెక్ట్ చేసాము, కేబుల్ని ఆర్గనైజ్గా తీసుకొని వచ్చాము. సేమ్ నేను చెప్పినట్టే వైట్ బటన్ని ప్రెస్ చేసి సాకెట్లో పెట్టాలి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అక్కడ టెస్లా మార్క్ అనేది బ్లూ కలర్లోనే ఉంది, ఇంకా గ్రీన్ కలర్లోకి ఎందుకు మారట్లేదు అని. సో నేను
ఛార్జింగ్ని 10:30కి షెడ్యూల్ చేశాను. సో నీకు చెప్పాను కదా, మార్నింగ్ అనేవి పీక్ అవర్స్, నైట్ అనేవి మనకి కాస్ట్ అనేవి తక్కువ పడతాయని. సో అందుకే నేను రోజు నైట్ 10:30 తర్వాత ఛార్జ్ చేసుకుంటాను. ఎందుకంటే అవి నాన్ పీక్ అవర్స్ కాబట్టి మనకి 10 సెంట్సే పడుతుంది పర్ కిలోవాట్కి. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది ఛార్జింగ్ అనేది 10:30కి షెడ్యూల్ అయ్యింది. సో ఛార్జింగ్ అనేది కనెక్ట్ అయ్యింది. నార్మల్గా మనకి ఇంట్లో 7 to 8 కిలోవాట్ స్పీడ్లో మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది. అందుకే మనకి పర్ కిలోవాట్కి సెంట్స్ అనేవి తక్కువ పడతాయి నార్మల్గా టెస్లా ఛార్జింగ్ స్టేషన్తో కంపేర్ చేసుకుంటే. సో ప్రీ కండిషనింగ్ ఎలా అనుకుంటున్నారో, సో ప్రీ కండిషన్ అనేది మనం మాన్యువల్గానే సెట్ చేసుకుంటాము. సో ఇంటికి వస్తున్న ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రీ కండిషనింగ్ అంటే ఏదో ఒక ఛార్జింగ్ పాయింట్ దగ్గర పెట్టేస్తే అది మనకి కార్ ఆటోమేటిక్గా ప్రీ కండిషన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి టెస్లా యాప్లో కూడా చూపిస్తుంది చూడండి, ఛార్జింగ్ లిమిట్ 80% అండ్ ఛార్జింగ్ అనేది 10:30కి స్టార్ట్ అవుతుంది అని. సో ఇక్కడ షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే మనకు ప్రీ కండిషనింగ్ అండ్ ఛార్జింగ్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ప్రీ కండిషన్ అంటే ఎవ్రీడే మార్నింగ్ కార్ అనేది డిజైర్డ్ టెంపరేచర్కి రావాలని షెడ్యూల్ చేసుకున్నాను. అండ్ ఛార్జింగ్ కూడా ఎవ్రీడే నైట్ 10:30 PM స్టార్ట్ అయ్యేలాగా షెడ్యూల్ చేసుకున్నా. ఇక్కడ మనం ఛార్జ్ స్టార్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి మంత్కి, ఇయర్కి సో ఎంత ఛార్జ్ అయ్యింది, సో ఎంత స్పెండ్ చేసాం మనకి అని మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మనం లాస్ట్ 1 మంత్కి చూసుకుంటే నాకు 1262 కిలోవాట్స్కి నాకు $212 స్పెండ్ చేశాను. సో ఇది ఇంట్లో ప్లస్ అవుట్ సైడ్ మొత్తం కంబైన్డ్గా. సో ఇలా చూసుకుంటే నాకు 12 సెంట్స్ పడుతున్నట్టు పర్ కిలోవాట్కి. అలాగే మనం గ్యాస్ పైన ఎంత సేవింగ్స్ చేసాము, సో పెట్రోల్, డీజిల్ వాటితో కంపేర్ చేస్తే మనం ఎంత సేవ్ చేసాము, సో అలా కంపారిటివ్గా చెప్తుంది. సో ఇది యావరేజ్గా నేను పెట్టుకున్నాను 0.15 సెంట్స్ అని. ఇంట్లో అయితే సూపర్ చార్జర్ దగ్గర అయితే 0.33 సెంట్స్ అని కాస్ట్ ఎస్టిమేషన్ కోసం. సో నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఛార్జింగ్ తీసేసాను. సో ఇప్పుడైతే నేను కార్కి ఛార్జింగ్ ఇంట్లోనే పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు బయట మనం ఛార్జింగ్ స్టేషన్స్లో ఫుల్ ఛార్జ్ చేయాలంటే మనకి అరౌండ్ $30 వరకు పడుతుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే $10తో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో అలా కంపేర్ చేసుకుంటే మనం బయట దాంతో కంపేర్ చేస్తే మనం ఇంట్లో 1/3 మాత్రమే పే చేస్తాము ఫుల్ ఛార్జింగ్ కోసము. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఇంట్లో ఛార్జ్ చేసుకోవడం బెటరా, బయట ఛార్జ్ చేసుకోవడం బెటరా? మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.